నమస్తే, నేను మీ శేఖర్. ఈరోజు HS24 న్యూస్ స్టూడియోకి విచ్చేసిన ప్రముఖ సింగర్. ఆయన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఆయన చూడటానికి చాలా చిన్న మనిషిలా ఉన్నారు, కానీ ఆయన చేసినవి సాధించినవి చాలా పెద్ద ఉన్నాయి. సో ఆయన మాటల్లోనే ఆలస్యం చేయకుండా విషయాన్ని జాగ్రత్తగా చూద్దాం. ముఖ్యంగా ఆయన ఎవరు ఏంటి ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. సార్ లక్ష్మీనాయుడు గారు నమస్తే అండి. ముఖ్యంగా మీరు అనేక సాంగ్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారని మాకు తెలుసు, మేము చూసాం. ఇంతే కాకుండా ఎన్నో మీరు సినిమాలకు కూడా మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీరు వర్క్ చేశారు. మీ తాలూకా పూర్తి వివరాలు మా వ్యూస్ కోసం మీరు చెప్పాలి సార్. ఫస్ట్ మీ నేమ్ ఏంటి, మీరు ఎక్కడుంటున్నారు, మీరు ఏ రకంగా ఈ సింగింగ్లోకి వచ్చారు, అది కావాలి సార్. తప్పకుండా సార్. ముందుగా HS24 న్యూస్ ఛానల్ వారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. అలాగే ఇంత చక్కని ఇంటర్వ్యూకి నన్ను పిలిచినందుకు శేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నా పేరు పత్తిగొల్ల లక్ష్మీనాయుడు. నేను ప్రజెంట్ ఉంటున్నది హైదరాబాద్ అండ్ ట్రావెల్ అనేది వైజాగ్ హైదరాబాద్ కూడా చేస్తుంటాను. వర్క్ మోడ్ని బట్టి, అక్కడ వర్క్స్ని బట్టి నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది హైదరాబాద్లో. వర్క్ అని లేనప్పుడు ఫ్యామిలీ పరంగా వైజాగ్ వెళ్తుంటాను. అది సార్. అండ్ మీరు ఏ ముఖ్యంగా సాంగ్స్ కాంపిటీషన్స్కి మీరు పార్టిసిపేట్ చేశారు, దానిలో మీ అనుభవాలు ఏంటి, వాటి సంగతి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయనగరంలో సిటీ కేబుల్ వారు నిర్వహిస్తున్నటువంటి పాడనా తెలుగు పాటలో సెమీఫైనల్ వరకు వెళ్ళడం జరిగింది. మంచి ప్రోగ్రామ్ సార్ అది. తర్వాత అండ్ అట్ ద సేమ్ నెక్స్ట్ 2018కి బోల్ బేబీ బోల్, అదే టైంలో పాడతా తీగ కూడా కంటెస్టెంట్గా వెళ్ళడం జరిగింది. బోల్ బేబీ బోల్లో మాత్రం ఫైనల్గా విన్నర్ కూడా అవ్వడం జరిగింది. ఏ ఇయర్లో సార్? 2018 సార్. 2018 సీజన్ 10లో విన్నర్ అయ్యాను. అండ్ మా టీంకి అందరికీ కూడా విన్నింగ్ టీం కింద ఇవ్వడం జరిగింది. అండ్ కోటి గారి దగ్గర కానీ మనో గారు, సునీత మేడం అండ్ రణీనా రెడ్డి గారు మేడం కూడా అందరూ కూడా నాకు మంచి మంచి ప్రశంసలతో, అండ్ అందులో కూడా ఒక మంచి సాంగ్ ద్వారా నాకు హ్యాట్రిక్ అయ్యింది. సార్ యాక్చువల్గా కళాకారుల్ని పరిచయం చేసుకోవాలంటే ఈ ప్రపంచానికి పరిచయం చేసేదే కళ. ఎస్ సార్. ఏ ఒక్కరి సొత్తు కాదు, కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించగలం, కానీ కళని సంపాదించలేం. అది జన్మతః రావాలి. ఎందుకంటే నాకు చాలా బాగా డ్యాన్స్ చేయాలని ఉంటుంది, నేను వేసింది నేనే చూడలేను. ఓకే. సాంగ్స్ పాడాలని ఉంటుంది, నేను ఎలా పాడదామని మొదలు పెడితే మా వాళ్ళు, నా చుట్టుపక్కల వాళ్ళు ఇది తప్పు ఉంది, అది తప్పు ఉంది అంటారు. అంటే మీకు ఎప్పుడు బై బర్త్ ఏదో ఉంటాయి, గత జన్మ నుంచి ఉంటాయి, నేను బాగా నమ్ముతూ ఉంటాను. సో మీరు ఫస్ట్ యాక్చువల్గా సింగర్ కాబట్టి మీకు ఇష్టమైన మంచి పాటతోనే మనం ముందుకు వెళ్దాం సార్. మీకు ఇష్టమైన పాటని చరణం, అలా పల్లవి కొంచెం. షూర్. ముందుగా బాలు గారు పాడినటువంటి మంచి సాంగ్, లెజెండరీ సింగర్, ఆరాధ్య దైవం, డయాడ్ ఫ్యాన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మోగ తలపే వలపు పంటరా, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మోగ తలపే వలపు పంటరా. బాబా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. వాయిస్ ఇంత నీట్గా, డీసెంట్గా, ప్లెజెంట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. నేను బాలు గారికి డైహార్ట్ ఫ్యానే సార్. అంటే ఒక మనిషికి సాధ్యపడనివి ఆయన దగ్గర ఉన్నాయి. ఎస్ సార్. అన్ని భాషల్లో పాడటం, అన్ని రకాల మాడ్యులేషన్స్, ఇవన్నీ కూడా. మీరు ఫస్ట్ సాంగ్స్ కాంపిటీషన్కి ఫస్ట్ ఎలా వెళ్ళారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 5th క్లాస్ ఆ టైంలో జన్మభూమి ఆల్బమ్ వచ్చింది. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీది. అప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయిలో కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మండల స్థాయిలో నేను అప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టడం జరిగింది. మా మండలానికి 60 గ్రామాలు అనమాట. 60 గ్రామాల్లో ఉన్న స్కూల్ అన్నీ పెడితే నాకు అందులో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది.
ఏం పాట సార్ అది? అప్పట్లో జయ 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 జన సారీ పర్లేదు. జయ 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 జన్మభూమి జయ హే మాతృభూమి జయ 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 జన్మభూమి జయ హే మాతృభూమి. ఇది ఫిమేల్ సాంగ్ యాక్చువల్లీ. చిన్నప్పుడు ఫిమేల్లో పాడేవాడిని, మేల్ ఫిమేల్ రెండు ఉండేవి. బట్ చాలా మంచి లిరిక్స్ ఉంటాయి అందులో. చాలా మంచి విషయం సార్. సార్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సింగర్స్ అంటే సాంగ్స్ కాంపిటీషన్ ముఖ్యంగా పాడుతా తీయగాకి వెళ్ళారన్నారు. ఓకే. మీ ఆరాధ్య దైవం సింగింగ్లో బాలు గారైనా ఇంకెవరైనా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగు ఇండస్ట్రీ అండ్ ఆయన పాడినటువంటి 5-6 లాంగ్వేజ్లు అంటే ఒక 10 భాషల్లో నాకు తెలిసి ఒక 60-70 వేల వరకు పాడారని మాకు అందరికీ తెలిసిందే. అందులో ఆయన ఎటువంటి సాంగ్ నేను ఎలా పాడాలనేది అంటే ఆ సినిమా తగ్గట్టుగా, ఆ పాట తగ్గట్టుగా నిజంగా ఆయనలాగా ఎవరు ఇప్పటి వరకు అటెంప్ట్ చేయలేరు. ఆయనే మాకు తెలుగు మన ఇండియన్ ఆడియన్స్ అందరికీ కూడా ఆయనే మనకి ఆరాధ్య దైవం. మీకు కూడా ఆయనే. అయితే ఇద్దరం కూడా ఒకే స్కూల్ స్టూడెంట్స్. సార్ అంటే నేను మీలా కళాకారుని కాదు కానీ ఆసక్తి ఉన్నవాడిని. సో మీకు ఫస్ట్ పాడుతా తీయగాకి వెళ్ళినప్పుడు బాలు గారిని చూడంగానే మీ ఫీల్ ఏంటి? కొంచెం రోమాలు అయితే నెక్కబడిచాయి. బాలు గారి దగ్గర పాడపోతున్నాం టెన్షన్ కూడా పడ్డాం. అప్పట్లో మాకు ఏ పాటలు పాడాలనేది జోనల్ ఉంటుంది. ఆ జోనల్ పరంగా మేము పాడాలన్నమాట. అంటే మాకు వచ్చిన సాంగ్స్ అని లిస్ట్ ఇస్తాం. లిస్ట్లో ఆ జడ్జెస్ ఏం అడుగుతారో తెలియదు, అదొక ఇంటెన్షన్ ఉంటుంది. అప్పట్లో నేను ఒక కొత్త సాంగే పాడడం జరిగింది. ఏ సాంగ్ సార్ అది? రన్ రాజా రన్ అనే మూవీ నుంచి అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, ఆ టైప్ సాంగ్ అనమాట. అంటే సార్ ఇచ్చారు, మరి అది సార్ దగ్గర సార్ పాటలు పాడాలని మాకు అనిపించేది. బట్ అది వేరే సాంగ్ వచ్చింది. ఎనీహౌ సార్ దగ్గర ఆ ఎపిసోడ్ అంతా నేను ఎంజాయ్ చేయడం జరిగింది. ఆయన ముందు పాడే అదృష్టం వచ్చింది అది ఫస్ట్ ఆఫ్ ఆల్. లక్ష్మీనాయుడు గారు సార్, ఇప్పుడు సినిమాలలో పాటలు చాలా వింతగా విడ్డూరంగా ఉంటున్నాయి. అవునండి. బట్ బాగున్నాయి కూడా ఉన్నాయి అనుకోండి. కాకపోతే ఎక్కువగా లాంగ్వేజ్ రాని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో మీకు బాగా ఇష్టమైన ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక ఏదైనా మంచి సాంగ్స్ పాడు అంటే ఫస్ట్ స్ఫురణకు వచ్చేది, మీరు ప్రయత్నించేది ఏ సాంగ్? అంటే వరల్డ్ నుంచా సార్? ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు శేఖర్ ఏదైనా పాట పాడరా అన్నారు అనుకోండి, వెంటనే నాకు వచ్చే నోటి నుంచి ఏంటంటే 2 పాటలు అండి. ఏమైనా ఇప్పుడు ఈ సాంగ్ ఉంది చూసారు కదా మీకు, ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో కల ఇలా నిజమైతే అలా అందించుకుంటాను. అది ఎప్పుడు ఉంటుంది అలాగనా. ఏదైనా కొంచెం పెద్దవాళ్ళు కానీ సన్నివేశం వచ్చి పిల్లలున్నా పాడు అన్నారు అనుకోండి, అంటే నేను మీతో పోల్చుకోకండి, నేనేం సింగర్ని కాదు, అప్పుడు అడిగారు అనుకోండి వెంటనే మీకు ఓల్డ్ సాంగ్స్ చూడండి, మీకు సీతాకోక చిలుకలో ఉంటుంది, మాటే మంత్రము మనసే బంధము నీ మమతే నీ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. తప్పులుంటే మన్నించండి. అట్లా ఏంటంటే అంటే మేము వినికిడి ద్వారా నేర్చుకోవడమే తప్ప దాంట్లో అంత ప్రవేశం అది మాకేముండదు. అట్లా ఏమీ నాని మేము అలా అంటూ ఉంటాం. కాబట్టి మీరు వచ్చేటి ప్రొఫెషనల్ సింగర్, మీకు అలా ఏదైనా పాడమంటే వెంటనే స్ఫురణకు వచ్చే ఏం పాట వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బాలు గారి కన్నా ముందు పాడేది అంటే నేను 2005 నుంచి జర్నీ చేసింది మా గురువు గారు అయిన భీష్మ గారని విజయనగరంలో. ఆయన దగ్గర ఘంటసాల స్మారక కళాపీఠం. ఎక్కువ ఘంటసాల గారి పాటలే, అదంతా కూడా ఘంటసాల గారి పాటలే ఎక్కువ ప్రాక్టీస్ అవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే మాకు మంచిగా ఘంటసాల గారి సాంగ్స్ అంటే చాలా కష్టం అనేసి మాకు అప్పుడు తెలిసింది. ఈవెన్ ఆయన పాటలు పాడితే ఎవరి పాటలైనా పాడొచ్చు అనే ఫీలింగ్ మాకు కలిగింది. అంటే లలిత కళలు క్లాసికల్ కదండి, ఆయనది చాలా చాలా టఫ్గా ఉంటాయి. ఆయన చేసిన సంగీతం అయితే మరీ చాలా కష్టం. అంటే పాడడానికి కూడా కొంచెం ధైర్యం చూపాలి. ఏ పాట సార్? ఒక పాట ఏదైనా. ఆయన పాడిన పాటలు చాలా ఉన్నాయి. మాకు ఇష్టమైనవి అంటే మరి
10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. వెరి తోటలో పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్నా అందాల జాబిల్లి అసలు ఒక్కడే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. బాబా బాబా, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఎక్కడికో ఒక లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నారు నాయుడు గారు. నిజంగా ముఖ్యంగా సంగీతానికి ఉన్న ఆ శక్తి అలాంటిదేమో. మీరు అన్నట్టు ఘంటసాల గారి గొంతు భగవంతుడు అంటూ ఉంటే గొంతు అలాగే ఉంటుందేమో. సార్ ఇప్పుడు ఎస్పీబీ సార్స్ ఆయన పాడిన పాటలు కొన్ని వేలు ఉన్నాయండి, మోర్ దాన్ 50,000. అందులో మీకు బాగా నచ్చిన పాట ఒకటి? చాలా ఉంటాయి, అందులో ఒకటి. అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా. భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా. పాటని సులువుగా పాడేసేవారండి ఆయన, వచ్చి చదివినట్టే. కానీ దాన్ని పాడటానికి సాధన చేసిన వాడికే తెలుస్తుందేమో అది. ఇప్పుడు మీరు సాంగ్స్ కాంపిటీషన్స్కి వెళ్ళారు కదా సార్, నిజంగా అంత ప్రాపర్గా జెన్యున్గానే జరుగుతుందా? అక్కడ ఏమైనా మీకు ఫేవర్ జరిగే అవకాశాలు ఉంటాయా? కొద్దిమందిని ముందుకి వెనక్కి తోసే అవకాశాలు ఉంటాయా? లేదు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేరంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని ఆపలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది అంటే వాళ్ళకి అదృష్టం ఇది. అందులో అంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అదృష్టం ఒకటి అంటారు కదా, అదృష్టం కూడా ఉండాలండి. మనలో మనం ఎన్ని అటెంప్ట్ చేయగలం. ఆ కాంపిటీషన్స్ వెళ్ళడం వల్ల ఏంటంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రతి చోట ఏ సాంగ్స్ ఎలా పాడాలి, ఎన్ని పాటలు అడుగుతారు, మనం ఏ పాట ఎలా ప్రజెంటేషన్ చేయాలి, వాళ్ళు ఒక దగ్గర జడ్జెసే పాడి వినిపిస్తారు. అలాంటప్పుడు మనకి చాలా మనకు కొన్ని తెలుస్తుంటాయి. అంటే కొత్తగా ఓహో ఇలా ఈ పాటని ఎలాగా అప్లై చేయాలా, ఈ పాటని ఎలా ప్రజెంటేషన్ చేయాలనేది మనకు తెలిస్తే. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు అయితే ఆపలేము. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు నచ్చుతారు జడ్జెస్కి. ఓ ఈ అబ్బాయి చాలా షార్ప్గా పాడుతున్నారు, బాగా ఏ సాంగ్ ఎలా అటెంప్ట్ చేయాలో అలా చేస్తానని చెప్పి అతను డెఫినెట్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ అనేది కూడా అంటే కొంతమంది ఛానల్స్ వారు అయితే మాత్రం ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు, కొంతమందికి లిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉన్నారు అట్లా. అంటే ఈ ఏజ్తో తనది 30 సంవత్సరాలు అనుకోండి ఎగ్జాంపుల్, 30 yearsతో తనకి మళ్ళీ లేదు క్వాలిఫై అవ్వడానికి. తనకు ఒక ఛాన్స్ ఇస్తే తను ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం అని చెప్పేసి అలా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. అయితే ఎనీహౌ టాలెంట్ మాత్రం ఎక్కువ వాళ్ళు చూస్తారు. ఏజ్ టాలెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పాడే విధానాన్ని బట్టి వాళ్ళకంటూ కొన్ని ఈ జోనల్ వాళ్ళు తీసుకున్న ఆ జోనల్ తీసుకున్న అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని రెమెడీస్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు అది ఫాలో అవ్వాలి.